అందరికీ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రం ద్వారా భక్తుడు తన అహంకారాన్ని విడిచి స్వామివారికి పూర్తిగా అర్పణ చేస్తాడు. క్షేత్ర దర్శనం కరీంనగర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భక్తుల విశ్వాసానికి నిలయమైన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ దర్శనం చేసుకుంటున్నాం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో ఉంది. శబరిమల యాత్రకు వెళ్ళే భక్తులు దీక్ష ప్రారంభించే పవిత్ర స్థలం ఇదే. మీరు కూడా ఈ ఆలయం ప్రత్యేకతలు, పూజలు తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మరియు మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో 18 పవిత్ర మెట్లు ఉన్నాయి. 18 మెట్లు భక్తుల యాత్రలోని నియమాలను, ఆత్మశుద్ధిని సూచిస్తాయి. ప్రతి మెట్టు ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది. మొదటి 5 మెట్లు పంచేంద్రియాల నియంత్రణ, తర్వాతి 8 మెట్లు అష్టరాగాలు, మిగతా 3 మెట్లు సత్వ, రజ, తమ గుణాలను జయించడం, చివరి 2 మెట్లు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో అడుగుపెట్టడం. ఈ 18 మెట్లు ఎక్కడం అనేది భక్తుడు తనలోని చెడును వదిలి పవిత్రుడు అవుతాడనే సంకల్పం. శ్రీ అయ్యప్ప స్వామివారు ధర్మశాస్త్రుడుగా ప్రసిద్ధి. పురాణాల ప్రకారం మహిషాసురుణ్ణి చంపడానికి మహావిష్ణువు మోహిని రూపం ధరించినప్పుడు ఆ రూపం మరియు పరమేశ్వరుని శక్తులు సమన్వయంతో హరిహరాత్మజుడు అయ్యప్ప స్వామి ఆవిర్భవించారు. అందుకే ఆయనలో హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, ఇద్దరి శక్తులు ఏకమై ఉంటాయి. అయ్యప్ప స్వామి శివుడి యొక్క పరాక్రమం మరియు విష్ణువు యొక్క కరుణ, దేవి యొక్క శక్తి ఇవన్నీ కలిసిన దివ్య రూపమే అయ్యప్ప స్వామివారు. అయ్యప్ప స్వామి ధర్మం మరియు సత్యానికి పరమ సూచకం. భక్తులకు అహింస, సాత్వికత, వినయం, స్వీయ నియంత్రణ బోధిస్తారు. భక్తుడు స్వామి శరణు చేరడానికి ముందుగా 41 రోజుల పాటు బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం, ధ్యానం, సత్యవ్రతం పాటిస్తారు. ఈ కాలం శరీరం, మనసు, ఆత్మశుద్ధికి సూచిక. ప్రతి సంవత్సరం కార్తీక మాసం ప్రారంభం నుండి మకర సంక్రాంతి వరకు, అంటే నవంబర్ చివరి నుండి జనవరి మధ్య వరకు అయ్యప్ప స్వామి ఆలయాల్లో మహా ఉత్సాహంగా మండల దీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో భక్తులు మాల ధరించి 41 రోజులు దీక్ష పాటిస్తారు. సత్యం, శుచిత్వం, బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం పాటించడం వంటి నియమాలు కఠినంగా పాటిస్తారు. డిసెంబర్ మధ్య నుండి జనవరి మొదటి వారాల వరకు మండల పూజ మహోత్సవం జరిగి దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు ఇరుముడి ధరించి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి కటాక్షం పొందుతారు. జనవరిలో జరిగే మకర జ్యోతి రోజు ఆలయంలో అత్యంత వైభవంగా పద్మాభిషేకాలు, మహాపూజలు, దీపారాధనలు కూడా జరుగుతాయి. ఈరోజు స్వామివారి అలంకరణ, విశేష హారతి, అన్నదానం నిర్వహించడం సంప్రదాయం. పెద్ద సంఖ్యలో భక్తులు ఈరోజు దర్శనం చేసుకోవడానికి వస్తారు. అయ్యప్ప స్వామివారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం అభిషేకాలు, అర్చనలతో పాటు నైవేద్యాలు నిర్వహిస్తారు. ఆలయంలో ప్రత్యేకంగా డిసెంబర్, జనవరిలో చేసే పెద్ద అభిషేకాలు భక్తులను ఆకట్టుకుంటాయి. మకర జ్యోతి రోజు సాయంత్రం ప్రత్యేక దీపారాధన చేస్తారు. గణపతి పూజ, భజనలు, భక్తులు ఒక చోట చేరి స్వామి నామ సంకీర్తన, భజనలు నిర్వహిస్తారు. మీరు కూడా ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి స్వామివారి ఆశీర్వాదం పొందండి. మా క్షేత్ర దర్శనం వీడియోలని లైక్ మరియు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్వామియే శరణమయ్యప్ప.